హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ప్రతి సంవత్సరం కూడా కొన్ని నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్తో అయితే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. డిగ్రీ వాళ్ళకి మరియు బీటెక్ వాళ్ళకైతే ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే డిప్లొమా వాళ్ళకి జేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే మనకి 2, 3 ప్రతి సంవత్సరం కాకపోయినా 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఎస్సి నుంచి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా 50,000 వరకు అయితే ఉద్యోగాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి దేశవ్యాప్తంగా. సో అందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి కూడా అప్ టు 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మనకి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే శాలరీ ఫస్ట్ మీకు ఏ ఉద్యోగమైనా మనం ఎందుకోసం చేస్తామండి? శాలరీ కోసం చేస్తాం. ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది అనేది చూసుకుందాం మనము. సో చూసుకుంటే మనకి 21,700 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. సో బేసిక్ పే ఎంత ఇచ్చారంటే 21,700 ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇతర అలవెన్సెస్ ఏముంటాయంటే చూసుకోండి, టీఏ ఉంటుంది. అంటే ట్రావెల్ అలవెన్స్ అనేది రూ. 1,224 అనేది ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది రూ. 2,538 ఉంటుంది. డిఎన్ఎస్ అలవెన్స్ 434 ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ మీకు బేసిక్ పే 21,700 ఇచ్చినప్పటికీ కూడా అన్ని ఎర్నింగ్స్ అన్నీ కలుపుకొని మీకు రూ. 25,896 అనేది మీకు టోటల్ ఎర్నింగ్స్ అనేది వస్తాయి. ఇందులో ఈపీఎఫ్కి అలాగే కటింగ్స్ అన్నీ పోగా మీకు 23,527 వరకు కూడా మీకు శాలరీ అనేది ఇన్ హ్యాండ్ శాలరీ అనేది ఉంటుంది. సో ఇది నేను జస్ట్ ఒక స్ట్రక్చర్ మాత్రమే చెప్తున్నాను. దీనికి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఏంటి? యాన్యువల్ పెయిడ్ లీవ్స్ ఉంటాయి, సెక్యూరిటీ అలవెన్స్ అనేది ఉంటుంది, ఫీల్డ్ అలవెన్స్ అనేది ఉంటుంది, పెన్షన్ స్కీమ్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. సో శాలరీస్ అనేవి మీకు ఇంకా పెరిగే అవకాశం అయితే కూడా ఉంటుంది. ఓకే. సో మీ శాలరీ అప్ టు ఎంతవరకు పెరుగుతుందంటే 69,100 వరకు కూడా మీకు శాలరీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఆలోపు మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ మీరు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీగా జాయిన్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని తర్వాత సీనియర్ కానిస్టేబుల్గా అలాగే హెడ్ కానిస్టేబుల్గా సబ్ ఇన్స్పెక్టర్ వరకు కూడా మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం 8 రకాల సంస్థలు అనేవి ఇందులో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటీబీపీ ఇండో టిబిటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎస్ఎస్ఎఫ్ అంటే మనకి సో సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే. సో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బీఎస్ఎఫ్ అంటే ఒక్కొక్క సంస్థలో మీరు ఏమేమి జాబ్ చేయాలని కూడా మీకు తెలియజేస్తాను. బీఎస్ఎఫ్ అంటే మనకి అంటే మీకు ఏ జాబ్స్ సూటబుల్ అవుతాయి, మీరు ఏ సంస్థలో అంటే మీకు మొత్తం మనకి ఇక్కడ 8 సంస్థలు ఇచ్చారు కదా. సో మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మీకు ఏ జాబ్ కన్వీనియంట్గా ఉంటుందంటే అది ఫస్ట్ పెట్టుకుంటారు కదా. సో కాబట్టి నేను మీకు 8 సంస్థలకు సంబంధించి చెప్తాను. సో కాబట్టి మీరు ఏది సూటబుల్ అవుతుంది అనేది మీకు అర్థం అవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి బీఎస్ఎఫ్. ఈ బీఎస్ఎఫ్ అనేది ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందంటే బీఎస్ఎఫ్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మరియు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది. ఎందుకంటే సో మనకి బార్డర్స్ అంటే మన డిస్ట్రిక్ట్లు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏ ఇతర దేశాలతో బార్డర్స్ అనేవి కలిగి లేవు. కాబట్టి మనకి పోస్టింగ్స్ అనేవి దగ్గర ఉండాలి అండ్ కన్వీనియంట్గా ఉండాలంటే మనకి సిఐఎస్ఎఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సిఐఎస్ఎఫ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే పబ్లిక్ సర్వీస్ యూనిట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి సెక్యూరిటీ అనేది మీరు కల్పించాల్సి ఉంటుంది. లైక్ ఇస్రో ఉంటుంది కదా, ఇస్రో అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు సెక్యూరిటీ అనేది మీరు కల్పించాల్సి ఉంటుంది ఈ సిఐఎస్ఎఫ్కి సంబంధించి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనేది మీరు ఇక్కడ సిఆర్పిఎఫ్లో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్బి సహస్ర సీమా బల్కి సంబంధించి ఇండో నేపాల్ ఇండో భూటాన్ సంబంధించి ఏవైతే బార్డర్స్ ఉంటాయో అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి ఇండియా చైనా బార్డర్ ఏదైతే లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు సెక్యూరిటీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ విషయానికి వస్తే ఆర్మీతో కలిసి వీళ్ళు అస్సాం రైఫిల్స్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది వీళ్ళు చూస్తుంటారు. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనకి సో వివిధ సచివాలయాలు మరియు పార్లమెంట్లు ఉంటాయి కదా, సో వాటి దగ్గర మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్
ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఈ ఎన్ఐఏ వచ్చిన వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చూపిస్తాను. ఒక్కొక్క దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి చూపిస్తాను. సో ఒక ఎన్ఐఏకి తప్ప నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీకి తప్ప మిగిలిన అన్నిటికీ చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయితే జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చూడండి. సో ఇది మనకి కట్ ఆఫ్ మార్కులు. ఫస్ట్ నేను ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి చూడండి, మేల్ క్యాండిడేట్స్కి పోస్టులు ఉంటాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికి చూపిస్తున్నాను అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూపిస్తున్నాను. అది కూడా దేనికి, జనరల్ డిస్టిక్లు, నక్సల్స్ ఏరియాస్ కాకుండా జనరల్ డిస్టిక్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ కట్ ఆఫ్ చెప్తాను చూడండి. సో ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూడండి, మనకి ఇక్కడ 1 అంటే మనకి ఇక్కడ ఎస్సీ అని అర్థం అండి. కేటగిరీ 1 అంటే ఎస్సీ అని అర్థం. చూడండి 34 ఉంది కట్ ఆఫ్. ఎంతకి 100కి 34 ఉంది. నెక్స్ట్ 2 అంటే ఎస్టీ వాళ్ళు 37.7 ఉంది ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ 6 అంటే ఓబీసీకి సంబంధించిన కేటగిరీ 6 అంటే 38 అనేది కట్ ఆఫ్ అనేది ఉంది 100కి. అలాగే యూఆర్ కేటగిరీకి సంబంధించి 9 కోడ్ 39.71 అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉంది. ఏంటి ఇది ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి ఫ్రెండ్స్, సో ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి బార్డర్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఆంధ్ర అండ్ తెలంగాణకు ఉండవు. ఓకే, నక్సల్స్ ఏరియాస్లో ఎంత ఉంటుందని చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి చూడండి ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 36, అలాగే ఓబీసీ వాళ్ళకి 37 ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 38 అనేది ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చూడండి నక్సల్స్ ఏరియాలో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 34, ఓబీసీ వాళ్ళకి 33, అలాగే యూఆర్ కేటగిరీ వాళ్ళకైతే 35 ఉంది 100కి. ఈ కట్ ఆఫ్లు అన్నీ కూడా 100 మార్కులకి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్కి, ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూడండి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్సీ వాళ్ళకి 40.94, అలాగే ఎస్టీ వాళ్ళకైతే 44.47. నెక్స్ట్ సో కేటగిరీ 6 అంటే మనకి చూడండి ఓబీసీ వస్తారు, వాళ్ళకి 48.15 ఉంది. నెక్స్ట్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 48.97 అనేది ఎస్సీ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి ఉంది. ఇదేంటి మేల్ క్యాండిడేట్ సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి. ఇక తెలంగాణలో చూడండి, ఓకే తెలంగాణ విషయానికి వస్తే చూడండి ఎస్సీ వాళ్ళకి 37.7 ఉంది, ఎస్టీ వాళ్ళకి 53.42 ఉంది, 42 ఉంది. నెక్స్ట్ 6 అంటే మనకి ఓబీసీ వాళ్ళకి 43.60 ఉంది. అండ్ యూఆర్ కేటగిరీకి సంబంధించి 44.24 అనేది ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది ఉంది. నెక్స్ట్ సో బార్డర్ ఏరియాస్ అనేవి ఆంధ్ర తెలంగాణకు ఉండవు. సో నక్సల్స్ ఏరియా చెప్తాను ఇప్పుడు. మేల్ క్యాండిడేట్ సంబంధించి నక్సల్స్ ఏరియాలో ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఆంధ్రప్రదేశ్ చూడండి ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 39.63, ఓబీసీ వాళ్ళకైతే 43.58 ఉంది. అలాగే 9 అంటే యూఆర్ కేటగిరీకి సంబంధించి 43.97 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే చూడండి తెలంగాణలో ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 47.37, ఓబీసీ వాళ్ళకి 33.04, యూఆర్ వాళ్ళకి 35.03 అనేది కేటగిరీకి సంబంధించి వైజ్గా మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు అనేది ఇప్పుడు మనం చూసాం. సో ఇలా చాలా సింపుల్గా ఉంటాయి. ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఎగ్జామినేషన్ ఈ సెంటర్స్ విషయానికి వస్తే చూడండి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి, తమిళనాడుకు సంబంధించి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ కూడా 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది, ఎక్కువ టఫ్గా ఉండదు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. మొత్తం 90 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. 100 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కడ ఉంటాయని క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. ఏంటి అంటే మీకు ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, ఇది నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది చేస్తారు, దానికి బట్టి మీకు పాయింట్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ నేచర్లో మాత్రమే ఉంటాయి, కాబట్టి చాలా సింపుల్గా అనేది ఉంటుంది. సో ఇవి మనకి ప్రీవియస్ వేకెన్సీస్ ఫ్రెండ్స్ 2018లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. సో త్వరలోనే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ఎస్సి
క్యాలెండర్లో కానిస్టేబుల్ జీడీకి సంబంధించి 2021 నోటిఫికేషన్ అనేది 25/3/2021 తేదీన రిలీజ్ కాబోతుంది. మార్చి 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు అన్ని వివరాలతో నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పోస్టులకు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయింటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో 5 కిలోమీటర్స్ రన్ అది మేల్ క్యాండిడేట్స్ అయితే 24 మినిట్స్లో రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ రన్ అనేది ఉండదు. 1.6 కిలోమీటర్స్ అంటే 1 మైల్ రన్ అనేది ఉంటుంది. 8 మినిట్స్ అండ్ 8.5 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రం 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఇక తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఐ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో టాటూస్ అనేవి కొన్ని రీజియన్స్ సంబంధించి ఎవరైతే ట్రైబల్ క్యాండిడేట్స్ అనేది ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క సింబల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ట్రైబ్స్కి సంబంధించి అవి ఉంటే పర్లేదు, అప్లై అనేది చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళకి ఉండాలా ఉండకూడదా అనేది వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉంచామన్నారు, ఎస్ఎస్సి వెబ్సైట్లో, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 35% మార్క్స్ అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33%. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. ఓకే. సో మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలనేది ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. సో త్వరలోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మనకి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా 25 మార్చ్ 2021 రిలీజ్ కాబోతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వితిన్ 1 అవర్లోనే నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏమన్నా మార్చారా, ఏం మార్చరు క్వాలిఫికేషన్స్, సో ఏ ఏజ్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ ఏం మార్చరు, జస్ట్ వేకెన్సీస్ అనేది మారడం జరుగుతుంది. ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్ మారే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మీకు ఒకవేళ మారినా కూడా తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.